హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మిరాయి టీజర్ వచ్చింది కదా, సో దాని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మిరాయి టీజర్ గురించి చెప్పాలంటే ఇట్స్ గుడ్, చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఎప్పట్లాగానే తేజ సజ్జా గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే ఎంచుకున్నారనమాట. టీజర్ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే మన ప్రభాస్ గారి కల్కి సినిమా ఉంది కదా, సో అది అండ్ ఇంకా హనుమాన్ సినిమా లాగా ఏమన్నా ఉండబోతుందా అని అయితే అనిపించింది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్తో తీస్తుంటే ఈ మధ్య బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారనమాట ప్రతి హీరో. అండ్ సో అలా తీయబోతున్నారేమో అని అయితే అనిపించింది. అండ్ బట్ టీజర్ మాత్రం ఇట్స్ చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ముఖ్యంగా అన్నిటికంటే టీజర్లో చెప్పుకోవాల్సింది వన్ అండ్ ఓన్లీ మంచు మనోజ్ గారి లుక్ అనమాట. చాలా బాగుంది లుక్ మాత్రం. అండ్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ అయితే ఎంచుకున్నారు మంచు మనోజ్ గారు. విలన్ రోల్లో అనుకుంటా నాకు తెలిసి చేసేది, బట్ లుక్ మాత్రం అదిరిపోయింది. అండ్ మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అబ్బా, చాలా మంచి పర్సన్ కాబట్టి సో తనైతే మంచి కంబ్యాక్ ఇస్తాడని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక తేజ సజ్జా గురించి, తేజ సజ్జాకు కూడా మంచి రోల్ ఉండబోతుందని అయితే నాకైతే అనిపించింది అనమాట టీజర్ చూస్తున్నంతసేపు. అండ్ హనుమాన్లో ఎలాంటి రోల్ అయితే ఉందో తేజ సజ్జాకి ఈ సినిమాలో కూడా అలాంటి రోలే ఉండబోతుందని అయితే చాలా స్పష్టంగా చూపించారు టీజర్లో. అండ్ ఓవరాల్గా టీజర్ అయితే ఇట్స్ డీసెంట్లీ గుడ్ అనమాట. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో చూద్దాం.